లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో రుణమాఫీ ఒకేసారి చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ని సమర్థిస్తారా అంటే 67% మంది అవునని, 33% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం: శ్రీ కరణం ధర్మశ్రీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీ తాడూరు శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత. శ్రీ జనక్ ప్రసాద్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ రామచంద్రరావు గారు, శాసన మండలి సభ్యులు, బీజేపీ సీనియర్ నేత. ఇక తెలంగాణలో బంద్ సాగుతోంది, బంద్ మొదలైంది. ఇప్పటికే బస్ స్టేషన్ల వద్ద కొంతమంది నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, బస్సులను ఆపబోతున్నటువంటి వారిని. మరి బంద్ ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, అలాగే సిపిఐ, సిపిఎం మీద, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తూ ఈ బంద్కి మద్దతు ఇస్తున్నాయి. అయితే ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు దీన్ని చాలా ఛాలెంజ్గా తీసుకున్నట్లుగా, అలాగే సిపిఐ, సిపిఎంలు కూడా పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాలు రాబందులు వ్యవహరిస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానిస్తే, కేసీఆర్ అసమర్థ పాలన వల్ల ఈ సంక్షోభం అంతా వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ అసలు బంద్లు జరపటం మంచిదా కాదా? బంద్ ఎలా జరుగుతోంది? బంద్ ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ముందుగా శ్రీనివాస్ గారు చెప్పండి, మీ మీద బంద్ ప్రయోగం ఎలా ఉంది? ఈ బంద్ ప్రయోగంతో భయపడతారా, తగ్గుతారా, లేదా ఏకకాలంలో రుణమాఫీ చేయగలుగుతారా లేదా? అసలు బంద్ అనేది హైదరాబాద్ నగరంలో అవసరమే లేదు, ఇక్కడ రైతాంగమే లేదు, రైతులను చైతన్యం. ఇప్పుడు బంద్ అనేదైనా ప్రజాస్వామ్యంలో ఏ నిరసన కార్యక్రమం అయినా ఆ వర్గానికి చెందినటువంటి ప్రజల్ని చైతన్యపరచడం, వాటిని సాధించుకోవడం. మరి ఈరోజు హైదరాబాద్లో ఏం కార్యక్రమం ఉందని, ఈరోజు అందులో సెకండ్ సాటర్డే, అందరు సెలవులలో ఉన్నారు, అంత బందే ఉంది. అందులో బంద్ ఏంటంటే ఇది. రెండో విషయం, సెకండ్ సాటర్డే పెద్ద ఇదేముంటుంది. అందులో ఈ రోజు నుండి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది కదా, దసరా సెలవులు. సో దసరా సెలవులలో ఈ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది. ఆర్టీసీ బస్సుల్ని అద్దాలు పగలగొట్టడం, ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేయడం వల్ల బంద్కు ఒరిగేదేం లేదు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ జాతీయ పార్టీలుగా చెలామణి అవుతున్న ఈ భారతదేశంలో అవన్నీ కూడా ఈరోజు తోక పార్టీలుగా మారిపోతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం. టీడీపీకి, కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీకి తోక పార్టీ అయిపోయింది. ఎస్, ఇప్పుడు టీడీపీ, బీజేపీ వెనకాల కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి పార్టీ ఈరోజు వాటి వెనకాల తిరుగుతూ ఉంది. ఈరోజు నిర్ణయం చూడండి మీరు. జానారెడ్డి గారు ఒకవైపు అసెంబ్లీ వేదికలో 2 ఇన్స్టాల్మెంట్లు చాలా పకడ్బందీగా చాలా చక్కగా మనం పే చేశారని చెప్తా ఉన్నారు ఒకవైపున. ఈరోజు వారు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదికగా భారతదేశంలో ఈరోజు ఎన్సీఆర్బీ లెక్కలు చెప్తా ఉన్నాయి, దాదాపుగా 30,000 మంది చనిపోతూ ఉన్నారు. మనం 1995 నుంచి 2013 తీసుకుంటేనే 3 లక్షల మంది చనిపోయినారు. భారతదేశ వ్యాప్త సమస్య మీద పార్లమెంటు వేదికగా చర్చించాల్సినటువంటి అవసరం జాతీయ పార్టీకి ఉంది. పార్లమెంట్లో మరి ఎన్డీఏని మేము రుణమాఫీ చేశాం గతంలో, మరి మీరు ఎందుకు చేయరు అని చెప్పి ఎన్డీఏతో రుణమాఫీ ప్రకటన చేయించండి పార్లమెంటు వేదికగా. వేదికలు పార్టీలకు ఈ రోజు ఆల్రెడీ తెలుగుదేశం రమణ గారు కానీ అదే చెప్తా ఉన్నాను. నెక్స్ట్ 5,000 కోట్లు ఇవ్వలేరా? ఇది 5,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. నేను అదే టీడీపీ ప్రజాప్రతినిధులకు నేను ఒక పిలుపునిస్తా ఉన్నాను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జాతీయ పార్టీ కదా మీది, 2 రాష్ట్రాలలో మీకు ప్రాతినిధ్యం ఉంది కదా. మరి ఈ రోజు విజయవాడకు మేము వస్తాం, మనం అందరం అక్కడ ప్రభుత్వాన్ని మనం నిరసిద్దాం, అక్కడ కూడా రైతులకు రుణమాఫీ చేయిద్దాం. అక్కడ నిర్ణయం తీసుకున్న వెనువెంటనే 1 నిమిషంలోపే ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేద్దాం. ఒక రాష్ట్రంలో ఒక విధానం, ఒక రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడం. ఈరోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి పథంలో ముందుకు పోతా ఉంటే టీడీపీ ప్రజాప్రతినిధులు ఆ కాళ్ళల్లో కట్టెల్లాగా, లేకపోతే పల్లెరగాయల్లాగా అభివృద్ధి పథం అడుగులలో ఇరుక్కుంటే ఎలా? డెఫినెట్ గా టీడీపీ వాళ్ళు ఈ రోజు కేసీఆర్ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి నడకలో వీళ్ళు పల్లెరగాయల్లాగా, మాకు చెవులో జోరీగలాగా తయారైనారు. నేను ఏమంటున్నానంటే, వీరికి ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి అధికారము, పదవులు ఎవరు ఇచ్చినారండి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు. అంటే వారి నిర్ణయమే చెల్లుతుంది. మరి రైతాంగం విధానం మీద, రుణమాఫీ మీద ఒక ప్రకటన చేయమండి పార్టీ తరపున. ఫస్ట్ పార్టీ తరపున ఒక నిర్ణయం తీసుకొని ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది. ఇదిగో మా పార్టీ విధానం ఇది, ఒకేసారి రుణమాఫీ చేస్తే బాగుంటుంది. జాతీయ పార్టీగా నిర్ణయం తీసుకోండి, 2 రాష్ట్రాలలో అమలు పరచమని డిమాండ్ చేయండి. అది చేయకుండా ఓన్లీ తెలంగాణలోనే అస్థిరత్వం చేయాలి, ఇక్కడ ప్రభుత్వాన్ని మనం పని చేయకుండా చేయాలి అనే విధంగా వ్యవహరిస్తే, ఈరోజు బీజేపీ పార్టీ ఉందండి. ఈరోజు బీజేపీ పార్టీ ఎన్డీఏ పక్షము, ఈరోజు వారు దలుచుకుంటే ఆర్బీఐలో మాకు కొంత వెసులుబాటు ఇవ్వచ్చు.
ఈ రకంగా అసలు కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఎఫ్ఆర్బిఎం ద్వారా మాకు కొంత అప్పులు ఎక్కువ ఇవ్వచ్చు. నిన్నటికి నిన్న ఎయిమ్స్ అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమో ఎయిమ్స్ కేటాయిస్తారు, తెలంగాణకేమో మేము ల్యాండ్ ప్రొవైడ్ చేసిన 200 ఎకరాలు బీబీనగర్ లో ఇచ్చినా గానీ ఈ రోజు మాకు ప్రభుత్వ ఎయిమ్స్ ప్రకటన రాలేదు. ఈ రోజు ఎన్డీఏ మాకు ఏం ఒరగబెడుతుందని తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు ప్రజల్ని హింసించడానికి మీకు హక్కు ఉంది. ఈ రోజు రైతులకు మీరు ఏం చేశారో చెప్పండి. ఎన్డీఏ మేనిఫెస్టోలో మీరు ఏం పెట్టినారు? ఈ రోజు బీజేపీ పార్టీ భారతదేశ వ్యాప్తంగా కానీ తెలంగాణలో కానీ మీరేమైనా రైతులకు చేశారా కేంద్ర ప్రభుత్వం ద్వారా? గివి చేసి మేము గివి చేసినాం, మీరెందుకు గివి చేయట్లేదు అని అడగమన్నాడు. ఏమి చేయంగానే నిందిస్తూ నర్సారెడ్డి గారు మహేష్ నుంచి లైన్ లో ఉన్నారు. నర్సారెడ్డి గారు నమస్కారం. బంద్ జరుగుతోంది అక్కడ కూడా, మొదలైందా? నేను హైదరాబాద్ ఉంటాను సార్. నమస్కారం. అక్కడ అందరూ కూడా నమస్కారం. నమస్కారం. చెప్పండి, బంద్ మీద మీరేమంటారు? నేను బంద్ గురించి, నేను రైతు రుణమాఫీ గురించి మాట్లాడతాను సార్ వివరంగా. చంద్రబాబు నాయుడు గారు పూర్తి రుణమాఫీ చేస్తానని, ఎన్ని లక్షలు చేస్తానని చేశాడా? అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అక్కడ 1,27,000 కోట్లను 25 లక్షలకు కుదిర్చాడు. హలో, ఎన్ని లక్షలు చేస్తానన్న వ్యక్తి 20 లక్షలకు కుదిర్చాడు. రెండోది, రైతులు మరణాలు ఈ 1.5 సంవత్సరంలో పూర్తిగా అప్పుల పాలై చనిపోతున్నారా? 1 సంవత్సరం నుండి ఎంత పెద్ద అప్పులై చనిపోతున్నారా? అది రైతులు నాయకులందరూ గ్రహించాలండి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఓకే, రైట్. అంటే మీరు రైతా కాదా? నిజమండి, చెప్పలేండి. మీరు రైతా కాదా? మీరు రైతేనా అని అడుగుతున్నా. రైతే. నా పేరు నర్సిరెడ్డి, ఎక్స్పోర్షన్ జరిపి రంగారెడ్డి, తుమ్మలూరు గ్రామం. మాకు 20 ఎకరాల పొలం ఉంది. ధరలకి యంత్రం ఎవరి చేతులు ఉన్నాడు? అలా గ్యాస్ కానీ, అగ్గిపెట్టె కానీ, బూస్ట్ పేస్ట్ కానీ, ఎరువులు కానీ, యూరియా కానీ గిట్టుబాటు ధర, మెద్దలు ధర ఇవ్వాల్సింది ఎవరండి? కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇవ్వకుండా ఈ రోజు మనకు రైతులకు చేయాల్సిన మేలు చంద్రబాబు కేసీఆర్ ఏం చేస్తున్నారు? నర్సిరెడ్డి గారు, అదే విధంగా మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా అడ్డుపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపు అక్కడ రైతులు మహబూబ్ నగర్ లో ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యత వహిస్తారా? మళ్ళీ వాళ్ళని కూడా ఎందుకు అట్లా మీరు ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడతారు? పాలమూరు రంగారెడ్డి ఏమంటున్నానంటే రిటర్న్ సాక్ష్యం ఉంది కదా, సాగునీటి వనరులు లేకపోయినా, విద్యుత్ కేటాయింపులు లేకపోయినా, ఆ రోజు విద్యుత్ ఛార్జ్ ఒక్కటి చెప్తాం, చెప్పండి, ఒక్కటి మీ దృష్టికి తీసుకొస్తాను. మీకు అవగాహన ఉంది, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీ దృష్టికి ఒకటి తీసుకొస్తాను. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన, మాఫీ చేయమని కూడా కాదు. బషీర్బాగ్ నడుబొడ్డున రైతులని హత్యలు చేసినటువంటి పార్టీ ఈ నిధులను కేటాయించమంటే ఎట్లా చెప్పారు? రైట్. ఓకే, వెంకటేశ్వర గారు హుజూర్ నగర్ నుంచి. వెంకటేశ్వర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. బంద్ మీద మీరేమంటారు? సార్, ఇలా తెలంగాణ ప్రభుత్వ పాలన దూపైన మంచినీళ్ళు, దూపైన వ్యక్తికి మంచినీళ్ళు ఇవ్వకుండా మెన్షన్ హౌస్ బాటిల్ అందిస్తాం అన్నట్లే ఉన్నదండి ఈ రోజు పరిపాలన. ప్రస్తుత సమస్య ఏంటంటే రైతాంగం తీవ్రమైన ఇబ్బందుల్లో, కరువు కాటుల్లో, రైతులకు అప్పులు పుట్టక చాలా దుర్భిక్షమైన పరిస్థితులు ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో రుణమాఫీ వాళ్లకు పూర్తిగా చేసి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి రైతులను ఆదుకుంటే ఇప్పుడు మంచి సమంజసంగా ఉంటది అనేది నా అభిప్రాయం. బంద్ ఎట్లా జరుగుతుంది? ఒక్కసారి అన్ని వేల కోట్లు సాధ్యమేనా? మరి అఫ్ కోర్స్ వాళ్ళు వాగ్దానం చేసినప్పుడు తప్పే, దాంట్లో అనుమానం లేదు. మరి ఒకసారి సాధ్యం అవుతుందా అన్నది చర్చ. మీరు బార్డర్ లోనే ఉన్నారు కదా, వారి పొలాలు కూడా బార్డర్ లో ఉన్నాయి, అక్కడ మాఫీ జరుగుతుందేమో అడగండి. హుజూర్ నగర్ బార్డర్ లో ఆంధ్ర ప్రాంతం పక్కనే వెంకటేశ్వర గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తెలుగుదేశం పార్టీ కార్యకర్త గతంలో కూడా ఫోన్ లైన్ లో వచ్చారు. అంటే మీకు నచ్చకపోతే తెలుగుదేశం కార్యకర్త, మీకు నచ్చితే మాకు తెలుసు, గతంలో కూడా ఫోన్ లైన్ లో. కొండారెడ్డి గారు అలంపూర్ నుంచి మరొకరి లైన్ లో ఉన్నారు. కొండారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి ప్లీజ్. సార్, ఇప్పుడు రుణమాఫీ అనేది రైతులకు అందరికీ ఒకసారి దొరికితేనే మేలు సార్. అప్పుడు ఇంత జరిగితే దీని ప్రయోజనం ఉండదు. మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయా సార్? రెండో విషయం, ఇంకొక రెండో విషయం, మన మేడం కవిత గారు రైతుల కోసం జోలబడుతున్నా అంటున్నారు. ఆమె జోలో పెట్టేదానికంటే వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ఆయన అనుకుంటే ఏదైనా చేస్తుంది రాష్ట్రానికి. ఓకే, ఆమె జోలో పెట్టడానికంటే ముందు ఆమె జోలో పెట్టాలంటే ఎంపీ పదవికి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జోలో పెట్టమనండి ముందు. కొండారెడ్డి గారు మీదే ఊరు? మీ వాయిస్ చూస్తే అలంపూర్ కదా, కొంచెం రాయలసీమ యాక్సెంట్ కనపడతా ఉంది మీలో. ఏ ఊరండి?
కర్నూలు బార్డర్ ఆలంపూర్. వాయిస్ లో మీకు యాక్సెంట్ కనపడితే నాకు డౌట్ వచ్చింది. జనక్ ప్రసాద్ గారు చెప్పండి, హైదరాబాద్ లో బంద్ ఏంది, గోలైంది, రాబందుల్లా మీద పడుతున్నారు రైతుల్ని, మేము ఇంత చేస్తుంటే అని వారు బాధపడుతున్నారు. ఒక విషయం అండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు 13 సంవత్సరాల్లో 200 సార్లు బంద్ పిలిపించారు. ఆనాడు 200 సార్లు బంద్ పిలిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అంకె కరెక్ట్ అనేది కావాలంటే నేను లెక్క చూపిస్తాను. 14 ఏళ్ళు 200 సార్లు బంద్ పిలిపించారు. 72 గంటలు, 48 గంటలు, 24 గంటలు బంద్ పిలిపించారు. అయిపోయి తెలంగాణ జేఏసీ కూడా ఆయన ఖాతాలో వేస్తారు. సామూహికంగా అదే చెప్తా ఉన్నాను. మీరు అప్పుడు ఇంత కలిసి రాలేదు. ఆ రోజు టీడీపీ మీరు కలిసి వచ్చారా? ఆ రోజు ఈ రోజు కలిసి కేసీఆర్ గారిని నేను కలిసినప్పుడు చెప్పిన, సార్ మీరు కేసులు తీసేస్తారని, ఇవాళ కూడా నా మీద కేసు ఉంది, మీరు తీసేయలేదు, మేము కూడా ఉద్యమం చేసినాం. నెక్స్ట్ పాయింట్, రైల్వే కేసులు ఈ రోజు వరకు ఉన్నాయి. బీజేపీ పార్టీని తీసేయమనండి, ఈ రోజు వరకు ఉన్నాయి మా మీద. నెక్స్ట్ పాయింట్, కేటీఆర్ గారు ఈ ప్రతిపక్షాలు రాబందుల్లాగా మా మీద పడుతున్నాయి, మా ప్రభుత్వం మీద పడుతున్నాయి. అసలు రాబందులు ఎవరి మీద పడతాయండి? చచ్చిన మూత కలేబరాల మీద పడతాయి. అంటే మీరు చచ్చిపోయిన కలేబరాలు అనుకుంటారా? రాబందులు మీ మీద ఎందుకు పడతాయి? బతికున్న వాళ్ళ మీద ఎవడన్నా రాబందు పడుతుందా? అంత మాత్రం మంత్రి గారు ఆలోచించారు. రైతు ఆత్మహత్యల మీద, శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు అనేది రాబందుల రాబందులు ఎవరి మీద పడతాయండి? అదే చెప్తున్నారు, శవాల మీద పేలాలు, చచ్చిన ఆవుల మీద పడతాయి. పావురాలను చంపింది మీరు. ఎడ్ల బండి మీద ఎడ్లని హరికోస పెట్టిస్తున్నారు, ఎడ్ల బండి మీద జాతర చేస్తా ఉన్నారు. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంతమంది ఎడ్ల బండి మీద అంతమంది ఎడ్లు గోస. మీరు మూగజీవులు కేసులు పెట్టాలి మీ మీద. మూగజీవులు కేసీఆర్ గారు గతంలో కూడా మంత్రి పనిచేసిండు, కేంద్రంలో చేసిండు, రాష్ట్రంలో చేసిండు. ఇవాళ ఆయన క్యాబినెట్ లో ఉన్నాడు. 8 మంది మంత్రులు గతంలో మంత్రులు చేసిన వాళ్ళు. గత ప్రభుత్వాలదే బాధ్యత నాది కాదనేది ఎట్లా తప్పించుకుంటారు? గత ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు కదా, మీరు భాగస్వామి కదా. వేరే ప్రభుత్వం ఉన్న వాళ్ళని మీ దాంట్లో పెట్టుకొని నడిపిస్తున్నారు కదా, వాళ్ళ మీద ఎట్లా దోషేస్తా? ఒకటి, ఈ 15 నెలల్లో కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఈ 15 నెలల్లో కరెంటు తీసిన బాధ్యత మాది. కరెంటు బ్రహ్మాండంగా ఇచ్చామని చెప్పుకున్నప్పుడు ఈ విషయంలో వచ్చి నాకు బాధ్యత లేదంటారు. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచే రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది. గత ప్రభుత్వ బాధ్యత నాది అనడానికి వీలు పడదు. రాజ్యాంగ ప్రకారంగా యు ఆర్ ది గవర్నమెంట్. కరెక్టే, గవర్నమెంట్ కరెక్ట్. అంత ముందు జరగకుండా ఇవాళ జరిగిన అప్పులతోటే చనిపోయారా అనేది కర్ణాటకలో మొన్న చనిపోయిన సంఘటన ఏంటంటే ప్రభుత్వం ఎవరిది? రాష్ట్రానికో నీత, మీకు జాతీయ పార్టీకి రాష్ట్రానికో నీత, ఇంటింటికో నీత. పోయిన సంవత్సరం ఎస్ఎల్బిసిలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో 18,000 కోట్ల రూపాయలు రైతులకు ఇస్తామని చెప్పి 7,000 కోట్ల రూపాయలు ఇస్తే గవర్నమెంట్ బ్యాంకులు అడిగిన పాపన పోలేదండి. కరువు మండలాలు ప్రకటించమని 9 మంది కలెక్టర్లు రాస్తే ఒక కమిటీని నియమించి ఆ కమిటీ కూడా కరువు మండలాలు ప్రకటించాలంటే సెప్టెంబర్ 30 తర్వాత కూడా పోయిన సంవత్సరం ప్రకటించలేదండి. ఆ 30 తర్వాత ప్రకటించితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు వచ్చాయి. రైతులకు మేత మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు 2 గంటలు మాట్లాడారు సార్. ఆయన మాట్లాడి సొల్యూషన్ చెప్పకుండా ఇది కౌలు రైతుల గురించి మాట్లాడే చట్టం ఉన్నానండి. ఏంటి, తెలంగాణలో ఉన్న చట్ట ప్రకారంగా 5 years కాంట్రాక్ట్ ఉండాలి. కాంట్రాక్ట్ లేకపోతే కౌలు రైతు కాదు. అయినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే కౌలు రైతులని ఎంఆర్ఓ దగ్గర తీసుకొని వాళ్ళ కార్డులు ఇచ్చి, ఈ కార్డు మేము కౌలు రైతుకి డిక్లేర్ చేస్తున్నాం, బ్యాంకులు ఇవ్వచ్చు అని చెప్పొచ్చు. అలా తప్ప నెక్స్ట్ పాయింట్, క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, బాగలేదు కాబట్టి ఒక్కసారి కూడా కేంద్రానికి వీళ్ళ విషయంలో మాట్లాడే పాపాన పోలే. ఇంకో పాయింట్ చెప్పేదేనండి, ఇవాళ 8,000 కోట్ల గవర్నమెంట్ నిజంగా పెద్ద విషయం కాదు సార్. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మధ్య కాలంలో 2 కార్పొరేషన్లు పెట్టింది. ఒకటేంటి, కాళేశ్వరం దగ్గర ఎత్తిపోతల కార్పొరేషన్, రెండోది వాటర్ ఎగ్జిట్ కార్పొరేషన్. ఎఫ్ఆర్బిఎం ప్రకారంగా ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్లో 3% కంటే ఎక్కువ చేయకూడదు. 3.5% చేయాలని వీళ్ళ ప్రభుత్వం ఆల్రెడీ చెప్పినా ఇప్పుడు నాకు కాలేదు. 3.5% కనుక చేసినట్లయితే ఈ 8,000 కోట్ల నిమిషంలో చేయొచ్చు. అది చేయకపోవడం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని వచ్చి తీసుకురావాలి. ప్రభుత్వం మధ్యలో మాట్లాడుకోవాలి. ఈ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి లాభదాయకమైన కార్పొరేషన్ కాబట్టి 50,000 కోట్లు అప్పు చేయొచ్చు. వాళ్ళకి అధికారం ఉంది.
అట్లనే రైతుల విషయంలో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పు చేసిన తప్పలేదు. ఇంకో పాయింట్ చెప్పేదండి, అన్ని విధాల సెస్సులు వేస్తారు. పేద విద్యార్థులకి సెస్ చేయాలని కోర్టులు తీసుకుంటారు. రైతుల విషయంలో మహారాష్ట్రలో కరువు అది పెద్ద నేరం కాదు. ముఖ్యమంత్రి నిజంగా అనుకుంటే ఒక నిమిషం. ఇంకొకటి, ప్రైవేట్ అప్పులు ఇచ్చేటువంటి మనీ లెండర్స్ విషయంలో నేను ఈ అసెంబ్లీలో తీసుకొచ్చి చట్టం అన్నాడు. 3 సార్లు ప్రకటించండు. ప్రకటించి చట్టం తేలేని పరిస్థితిలో మధ్యాహ్నం అసెంబ్లీ పనిచేసిన కూడా ఆర్డినెన్స్ చేయొచ్చు, ఆర్డినెన్స్ చేయొచ్చు. ఈ విధమైన పరిస్థితుల్లో చచ్చిపోతుంటే అసెంబ్లీ వేదికగా సూచనలు ఇవ్వండి. ఆయన అన్నమాట మనీ లాండరింగ్ బిల్లు కఠినాతి కఠినంగా తీసుకొచ్చి ప్రైవేట్ మనీ లాండర్ జైల్లో ఒక్క నిమిషం. రాములు గారు మరొకరు లైన్ లో ఉన్నారు. రాములు గారు మహబూబాబాద్ నుంచి. రాములు గారు నమస్కారం, మాట్లాడండి. హలో రాములు గారు. రైట్. హయత్ నగర్ నుంచి మరొకరు. హలో హయత్ నగర్ నుంచి శివ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. సార్ రైతుల గురించి మొత్తం రుణమాఫీ ఒకసారి చేయాలని అంటున్నారు కదా సార్ బీజేపీ వాళ్ళు కూడా. అవును, వాళ్ళందరూ జనం కన్నా కేంద్రం నుంచి సబ్సిడీ ఇవ్వమని, లేకపోతే ఏమంటారు మద్దతు ధర ఇవ్వమని చెప్పండి సార్. అట్లనే రుణమాఫీ అక్కడ బీజేపీ కూడా ఉంది కదా సార్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కదా సార్. అవును, ఉంది. అక్కడ కూడా రుణమాఫీ ఒకసారి చేసి ఇక్కడ అడిగితే ఇంకా బలంగా ఉంటుంది కదా సార్. కేసీఆర్ గారు కూడా బలంగా దాటుతుంది కదా సార్. దెబ్బ బాగా చెప్పారు, కరెక్టే. అంటే రాజకీయ పార్టీలకి ఈ సమస్య ఉంది, ఇక్కడ మాట అక్కడ మాట చెప్పేది. గట్టిగా అడిగామండి సార్. రావు ఉన్నారు కదా. అవును, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్యాకేజీ కాదు కదా. అంటే వాదన అది కరెక్టే శివ గారు. అంటే ఇప్పుడు యాక్చువల్ గా వాదన అది కాదు. జనరల్ గా అక్కడ బీజేపీ ఉంది కదా, బీజేపీ చేయమని అన్న కానీ ముందు ఎలక్షన్ లో అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కానీ రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి. అంతే తప్ప వాళ్ళు ఇంకొకరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ₹1,00,000 కూడా ఒకేసారి మాఫీ చేస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం అక్కడే 1,50,000 మొత్తం అన్నారు, తర్వాత అక్కడ 1,50,000 అన్నారు. అది రెండు ప్రభుత్వాలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంది. లేదు ఇప్పుడు ఒకసారి ఎలా చేస్తాం అంటే అది పద్ధతి కాదు కదా. అంటే ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు తప్పుకోవడానికి ఏదో మాటల గాడితో ఇక్కడ ఉన్నటువంటి ఒప్పించుకోవడానికి కాదు కదా. ఇక్కడ ఒకసారి ప్రామిస్ చేసినటువంటి మాట ఫుల్ఫిల్ చేయాలనేది వాదన. మరొకరు లైన్ లో ఉన్నారు. హలో నమస్కారం అండి. హలో రైట్. రామచంద్ర గారు చెప్పండి. దీంట్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం భలే విచిత్రమైన కాంబినేషన్. మీరంతా కలిసి పోరాడుతున్నారు. ఇదంతా కూడా ఎట్లా అనే దాని మీద కూడా సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి దీంట్లో ఫస్ట్ ఇది ఫ్లోర్ కోఆర్డినేషన్ అంటే హౌస్ లో. ఓకే, అవుట్ సైడ్ పాకింగ్ అదంతే. ఇప్పుడు అకారణంగా సెషన్ మొత్తం సస్పెండ్ చేయడానికి కారణం ఏదైతే దానికి సరైన కారణం ప్రభుత్వం లేవు. వీళ్ళు మాట్లాడే మధ్యకాలంలో నాకు తెలిసి బీజేపీ, కాంగ్రెస్ కలిసి బంద్ చేసిన సందర్భం దేశవ్యాప్తంగా ఇదేనేమో బహుశా. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో రండి అంటే కూడా రాలేదండి. ఈ రకంగా భాగస్వాములు కానీ పారిపోయింది తెలుగుదేశం పార్టీ మధ్యలో. తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు మిత్రపక్షం కాబట్టి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ కనుమరుగైంది, ఇక్కడ రావట్లేదు, ఇక్కడ ప్యానెల్ చర్చల్లో కూడా రావట్లేదు. ఎందుకంటే బీజేపీయే బాబు జపం పార్టీగా మారిపోయింది కాబట్టి బీజేపీ వాళ్ళు చూసుకుంటారని వాళ్ళ మీద వదిలేసుకున్నారు. వాళ్ళకు ఏజెంట్ లాగా తయారైపోయింది బీజేపీ కూడా తెలుగుదేశానికి. దురదృష్ట కౌగిల్లో ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం. ఈరోజు ఆ ఫ్లోర్ కోఆర్డినేషన్ తోని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో సెషన్ మొత్తం కూడా, అంటే ప్రతిపక్షాల ఒక గొంతుని ఏ విధంగా నొక్కుతున్న విషయాన్ని బయట తీసుకొచ్చి రెండు ప్రధానమైన డిమాండ్లు. ఒకటో ఏకకాల చెల్లింపు, ఒకటి రెండోది ఈ ప్రైవేట్ లోన్స్ మారిటోరియం. ఇంతకుముందు ఒక రూరల్ రిలీఫ్ ఇండెక్టెడ్నెస్ రిలీఫ్ యాక్ట్ అని ఉండేది, 1977లో అది ఇన్వోక్ చేశారు. దాని తర్వాత ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1987లో ఇదే ఏపీ రూరల్ ఇండెక్టెడ్నెస్ యాక్ట్ చేసి ప్రైవేట్ లోన్ అనేది కూడా రీషెడ్యూలింగ్ కానీ మాఫీ చేయడం కానీ ఉండే. ఈ రెండు ప్రధానమైన డిమాండ్తో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభుత్వ వాదన, టీఆర్ఎస్ వాదన, ఇప్పుడు గతంలో సగం చెల్లించిన డబ్బులు అవుతున్నాయి. 8,000 కోట్లు 7,000 చిల్లర కోట్లు కట్టారు.
అవన్నీ కూడా బ్యాంకులు కొన్ని బ్యాంకులు ఏం చేశాయంటే అది ఇంట్రెస్ట్ కింద తీసుకున్నాయి. వాళ్ళ బ్యాంక్ రైతుల ఒక పాస్బుక్ పట్టా పుస్తకాలు ఉంటూ బ్యాంకులు ఉన్నాయి. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మీరు అది ఇప్పిస్తా వాపస్ అంటూ చెప్తున్నారు. ఈ యొక్క కారణాల వలన ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఈ రెండు ప్రధానమైన అయితే ఇప్పుడు మేము చేస్తామా చేయమా అని ప్రకటించాలి. కానీ ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ మీరు చేస్తామని చెప్పారు. ఆ రోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో కానీ లేకుంటే అప్పుడు ఉన్న యూపీఏ ప్రభుత్వంతో కానీ బీజేపీ వాళ్ళని సంప్రదించి మీరు మేనిఫెస్టోలు పెట్టారా? మమ్మల్ని మేమైతే చెప్పలే కదా మరి మీరు చెప్పారు. మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి మీద ఉంటుంది, నాబార్డు ఉంటుంది, ఆర్బీఐ ఉంటే వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. దే ఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. అవన్నీ తెలుసుకోకుండా మీరు అనౌన్స్ చేశారా? రెండో విషయం జరుగు గతంలో యూపీఏ ఇచ్చింది సాధ్యమే. ఈ రోజు కూడా భారతదేశంలో రైతు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా ఎవరు చనిపోయినా భారతదేశంలో రైతు ఆత్మహత్యలే కదా, స్పందిస్తారేమో అని ఆశపడతా ఉన్నారు. అడగండి ఒకసారి ప్రధానమంత్రి గారిలో. 72,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన మాట వాస్తవము. అది వాళ్ళ మేనిఫెస్టోలో ఉండే, మా మేనిఫెస్టో లేదు. మీరు దానికి ఆన్సర్ చేయడం అవసరం లేదు. ఒకటి మేము ఈ రోజు కూడా చెప్తున్నాము. కరెక్ట్. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ మీరు డిమాండ్ చేశారు బాగానే ఉంది. ఇప్పుడు వీరు అడుగుతున్నారు ధర్మశ్రీ గారు, అక్కడ ఏపీలో కూడా మరి ఇట్లా ఇన్స్టాల్మెంట్ ఎందుకు పెట్టారు? చేస్తామని చెప్పి సగం. అట్లాగే ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆరోపణ చేశారు ఎవరు, రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు. 5,000 కోట్లు రైతులకి జీవోకి ఇచ్చి అదే కాంట్రాక్టర్లకి ఎడిషనల్ ప్యాకేజీ కింద ఇస్తున్నారన్నారు. మరి అదే జీవో ఏపీలో కూడా ఇచ్చారు కదా, మరి అక్కడ తప్ప ఇక్కడ రైటా? ఏదో కరెక్ట్ అవ్వాలి కదా. ఈ విషయంలో బీజేపీ ఎట్లా మాట్లాడుతుంది? బీజేపీ సెంట్రల్ విషయంలో ఎంఎస్పీ విషయంలో కానివ్వండి, లేకుంటే రూరల్ ఏదైతే ఫార్మర్స్ కానివ్వండి, ఇది మొత్తం దేశవ్యాప్తంగా మీరు చూసుకోవాలి. కానీ ఒక తెలంగాణ నేను అడిగింది ఈ ప్రశ్న, మీరు సమాధానం ఇంకోటి చెబుతున్నారు. లేదు కరెక్ట్, నేను చెప్తానండి. రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు 5,000 అదనంగా 5,000 కోట్లు కేటాయించినటువంటి డబ్బు ప్రాజెక్టులకు ఇచ్చారు కదా, ఆ డబ్బుని ఇటుకే ఇది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి గారు తలుసుకుంటే ఒక నిమిషం కంటే కారణం చెప్తారు. పక్క రాష్ట్రాల గురించి తెలంగాణ గురించి ఎందుకండి మీకు దుడ్డ? తెలంగాణ ప్రభుత్వం మీద ఎందుకు మీకు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణని మళ్ళీ ఆంధ్రాలో బలరాం నాయక్ గారు ఏమన్నారు? కాంగ్రెస్ ను మేము తెలంగాణ ప్రజలు నమ్ముతారు అయ్యా రాబోయే కాలంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్ళా చేస్తారా? మీరు పాటిస్తారు. వాడేవాడు అంటే తీసుకోండి. మరి కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికో మాట, మనిషికో మాట. సీఎం గారు అన్న మాటని మంత్రులు వ్యతిరేకించారు. కేంద్ర మాజీ మంత్రివర్యులు వారు, సీఎం గారు అన్న మాట మాజీ మంత్రివర్యులు వాళ్ళు, పోతారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు మీ సీఎం అన్న మాట వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన ఎవరో క్యాబినెట్ లో ఉన్న మా ప్రతినిధి శర్మ ఉన్నారు. శర్మ, అక్కడ బంద్ పరిస్థితి ఎట్లా ఉంది? నాయకులను అరెస్ట్ చేసి అక్కడ పెట్టినట్టున్నారు. తాజా సమాచారం ఏంటి? ఓవర్ టు శర్మ. హలో, మాట్లాడండి శర్మ. ఏమిటి అక్కడ తాజా పరిస్థితి ఏమిటి? బంద్కు సంబంధించి వివరాలు చెప్పండి. రైతులు పాల్గొంటున్నారా కూడా చెప్పండి. అక్కడ హైదరాబాద్ లో ఆందోళన పర్వం కొనసాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉదయం నుంచే రోడ్డెక్కాయి. రైతుల ఆత్మహత్యలు, అలాగే రైతులకు రుణమాఫీ ఏకకాలంలో వాళ్లకు డబ్బులు చెల్లించాలన్న ప్రధానమైనటువంటి డిమాండ్ తో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉదయం నుంచి ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఉదయం రాణిగంజ్ బస్ డిపో దగ్గర కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కూడా ఆందోళన నిర్వహిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక్కడ కూడా వాళ్ళు నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ప్రధానంగా రైతుల ఆత్మహత్యలకు సంబంధించి అధికార పార్టీ ప్రభుత్వం చేస్తున్న వైఖరి వల్లే ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అలాగే ఏకకాలంలో వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం వల్ల కూడా ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక్కడ ప్రధాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు 5 నిమిషాల్లో రోడ్డు ఎక్కారు, మళ్ళీ అరెస్ట్ అయ్యారు. అంటే ఈ వ్యూహం ఫలించలేదా, ఫలించినట్టేనా?
తప్పనిసరిగా మా ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వచ్చి కనీసం కళ్ళు తెరిచేటట్టు చేయాలని. ఈ రాష్ట్రం ఉడికిపోతా ఉంది, ఆలోచనలతో ఉంది. అన్నం పెట్టే రైతన్న కడుపు కాలిపోతా ఉంది, కళ్ళల్లో కన్నీరు సుడులు తిరుగుతూ ఉన్నాయి. ఇది తట్టుకోలేనటువంటి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని ప్రధాన కారణం లోపభూయిష్టమైనటువంటి రుణమాఫీ విధానం అనేది మేము అసెంబ్లీలో చెప్పాం, బయట చెప్పాం. వినిపించుకోలేనటువంటి ప్రభుత్వానికి కనీసం ఈ బంద్ ద్వారా ఆయన కనీసం ఒకసారి వినిపిస్తుందేమో కనిపిస్తుందేమో అని మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే 4 గంటల నుంచి రాష్ట్రంలో బంద్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చిన్న గ్రామం నుంచి మొదలు పెడితే హైదరాబాద్ పట్టణం నగరం నడిబొడ్డు వరకు కూడా ఈ బంద్ మొదలైంది. ఈ బంద్ చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ ప్రజానీకం రోడ్డు మీదకి వచ్చారు. రైతుల కోసం సంఘీభావం తెలుపుతా ఉన్నారు. వాళ్ళు చనిపోవద్దు మేము ఉన్నామనే మాట ఇస్తా ఉన్నారు. ఇన్ని లక్షల మంది బయటకు వచ్చేసి రైతుల కోసం సంఘీభావం తెలుపుతా ఉంటే ఆ సంఘీభావం తెలిపేటువంటి వాళ్ళని అప్రజాస్వామికంగా ఎక్కడ అంటే గతంలో మీరు 60 ఏళ్లు అధికారంలో ఉన్నారు, మీ వల్లే ఈ విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారనేది ప్రభుత్వం కేసీఆర్ ప్రధానంగా విమర్శిస్తున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళ రుణాలకు పెట్టుబడికి ఇచ్చేటువంటి వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవటమే ప్రధాన కారణం. అలా అందకపోవటానికి ప్రధాన కారణం ఈయన 36 లక్షల మంది రైతులకి మాఫీ చేస్తా అన్నటువంటి ₹1,00,000 రుణం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు దఫాలుగా మాఫీ చేయటమే దానికి ప్రధాన కారణం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ఈయన మాఫీ చేస్తా అని చెప్పే 25% కేవలం వడ్డీకే పోతా ఉంది. కాబట్టి కొత్త రుణం వాణిజ్య బ్యాంకులు ఇవ్వట్లేదు. వాణిజ్య బ్యాంకులు ఇవ్వట్లేదు కాబట్టి ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడు దగ్గర పోతా ఉన్నాడు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుడు ఎప్పుడైతే పోయాడో ₹4 ₹5 అధిక ధరతో వడ్డీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి ఈ రాష్ట్రంలో 10 జిల్లాల్లో 36 లక్షల మంది రైతులు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి ₹4 వడ్డీతో తెచ్చుకునేటువంటి భారం పడితే ఈ భారం దాదాపు 8 నుంచి 10,000 కోట్లు సంవత్సరానికి వడ్డీ మాత్రమే పడతా ఉంది. 5 సంవత్సరాల్లో 52,000 కోట్ల రూపాయలు వడ్డీ పడతా ఉంది. ఈ వడ్డీ భారం భరించలేక జనం చచ్చిపోతా ఉన్నారు. ఈ విధానం పరమైన నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకుంది కాదు. ఇది కేవలం 15 సంవత్సరాల్లో పరిపాలన చేస్తున్నటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయం మేము తీసుకున్న నిర్ణయం కాదు. మేము రూపాయి కూడా అంటే 1 పైసా కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఆ నిర్ణయం నుంచి వాళ్ళు తొలగించి ఇంత భారమైనటువంటి వడ్డీ పడే విధంగా తీసుకొచ్చిన విధానం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము కాదు కదా చేసింది. ఈ ఛాలెంజ్ చేస్తాం ఈ ప్రభుత్వాన్ని. మేము చేశామా మీరు చేశారా చెప్పండి, బయట కూర్చొని మాట్లాడదాం. ఏ రైతు దగ్గర అని పోటీ చెప్తారు. ఇది వాళ్ళు చేసినటువంటి పాపమే ఈ రైతుల ఆత్మహత్యలు. దాన్ని కడిపించుకోవడం కోసం ఈ లెక్కలన్నీ బయటకు తెలుస్తాయి అనేటువంటి భయంతో అసెంబ్లీ నుంచి శాసనసభలు బయటకు పంపించారు. బయటకు వచ్చి ఈ ప్రజానీకం మాట్లాడుతుంటే ఈ లెక్కలు బయటకు వస్తాయని వీళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు. చేసింది తప్పుడు విధానం, లోపభూయిష్టం. రైట్, థ్యాంక్ యూ శర్మ. ఇక బొల్లారం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం. అక్కడ రాజు ఉన్నారు మా ప్రతినిధి. అక్కడ టీడీపీ అధ్యక్షుడు రమణ, బీజేపీ శాసనసభ పక్ష నేత లక్ష్మణ్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిస్తారు. ఓవర్ టు రాజు. థ్యాంక్ యూ కొమ్మినేని గారు. ప్రస్తుతం బొల్లారం పోలీస్ స్టేషన్ లో ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి బంద్కు సంబంధించి ఉదయమే జూబ్లీ బస్ స్టేషన్ ముందు ఆందోళన చేసేందుకు విపక్షాలన్నీ కూడా వచ్చాయి. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడ పాల్గొన్నారు. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆందోళన చేసినటువంటి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు లక్ష్మణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ రోజు రైతుల ఆత్మహత్యల విషయంలో మీరు చేసినటువంటి ఆందోళన ఎలా జరుగుతుంది? అందరినీ కూడా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. నాకు మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో పోలీసులు ఏ రకంగా తమ బలగాలను మహరింపజేసి ఆ రోజు ఉద్యమాన్ని అణచివేయడానికి కుట్రలు పంటే ఈరోజు అందరం కొట్లాడి సాధించుకు తెలంగాణలో, మన రాష్ట్రంలో, మన పాలనలో మళ్ళీ పోలీసుల యొక్క అణచివేత చర్యలు. మేము ఇవాళ హైదరాబాద్లో రైతులకు బాసటగా నిలవాలని, రైతుల ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని చెప్పి బంద్ను జయప్రదం చేస్తామని చెప్పి నేను, రమణ గారు, మన తెలుగుదేశం అధ్యక్షులు శాంతియుతంగా జూబ్లీ బస్ స్టాండ్ వైపు వెళ్ళి అక్కడ కూర్చుంటే వెంటనే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడం. మాతో మహిళలు ఉన్నారు, విచక్షణ రహితంగా మహిళలను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈరోజు మంత్రులు చెప్తున్నారు బంధులు ఇదంతా కూడా రాబందులు అని చెప్పి అంటున్నారు. నేను అడుగుతున్న వాళ్ళ మంత్రి గారిని, వాళ్ళ మీ పక్కన రాబందులు పెట్టుకొని మమ్మల్ని రాబందులు ఎట్లట? మేము ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న దాంట్లో క్రమంలో మేము మొదటుంటే ఇవాళ తెలంగాణ అడ్డుకున్న వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని అటువంటి రాబందులను మీరు గుర్తించకుండా రైతుల కోసం మాట్లాడే వాళ్ళను, రైతుల కోసం కొట్లాడే వాళ్ళను, రైతుల కోసం ఇవాళ మొత్తం విపక్షాలన్నీ కూడా
రాజకీయాలను పక్కన పెట్టి, అజెండాలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం జరగాలి, మేలు జరగాలని చెప్పి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమంటున్నాం. ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీ ఇస్తారు, అమలు చేయమంటేనేమో అలవి కానీ కోరికలు అంటారు. ఇదెక్కడిది? కాబట్టి ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతు సంఘాలు, అదే రకంగా జేఏసీ అందరూ కూడా ఇచ్చినటువంటి బంద్ ఇవాళ హైదరాబాద్ కూడా ఇంత పెద్ద ఎత్తున బంద్ జరుగుతుందంటే ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కావాలి. కేసీఆర్ గారు దీన్ని బేచిజాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా వెంటనే ఆ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకుని ₹1,00,000 మాఫీ చేస్తే రైతులకు ఊరట కలుగుతుంది. ఓకే, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు రమణ గారు కూడా ఉన్నారు. చెప్పండి సార్, ప్రధానంగా ఏదైతే ప్రతిపక్షాలు అన్ని కూడా అలవిగాని కోరికలు కోరుతున్నాయి, ఇవన్నీ కూడా సరైంది కాదు అని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా రాష్ట్ర రైతాంగానికి ప్రతి కుటుంబం ₹1,00,000 రుణమాఫీ ఇస్తామని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. అది ఎన్నికల కోసమైనా ఓట్ల కోసమైనా ఆ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత 4 విడతలుగా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అది ప్రభుత్వ పరిపాలనలో బాగా అనుకున్నాం. కానీ ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. 16 నెలల పాలనలో దాదాపు 1600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 23వ సెప్టెంబర్ నుంచి మొదలు పెడితే 8వ అక్టోబర్ వరకు దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే శాసనసభ సమావేశాల్లో చర్చిస్తున్నటువంటి చర్చలకు కూడా వాళ్ళు సానుకూలంగా ఉండదు అనేటువంటి భావన రావడం వల్ల జరుగుతున్నాయి. కనుక ఎట్టి పరిస్థితులలో కాస్తో కూస్తో ఉపశమనం జరగడానికి కొరకు రైతాంగానికి ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా తీవ్రమైన సంక్షోభం రైతాంగాన్ని కాపాడడం కొరకు ₹1,00,000 వెంటనే చెల్లించండి, ఏకమొత్తంలో చెల్లించండి అని మేము డిమాండ్ చేస్తే నిర్దాక్షిణ్యంగా, కఠిన హృదయుడుగా, ఒక మానవత్వం లేని వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 30 మంది శాసనసభ్యులను ఏకాలంలో 6 పట్ల ప్రశ్నించినటువంటి చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి కేసీఆర్ గారు. తప్పనిసరి పరిస్థితులలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినాం, రైతాంగాన్ని కలుపుకొని ముందుకు పోతున్నాం. మేము ఆనాడే 10 యొక్క సమావేశాలు ముగితే కనుక 9వ తారీఖున మీరు జీవో ఇవ్వండి, ఇచ్చినట్టు బంద్ గురించి ఆలోచన చేయం, జీవో ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారు 2004-2009 జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ ధనయజ్ఞం ఉందో రమణ గారు ఈ రోజు అంటే మీరు చేస్తున్నటువంటి పోరాటం నేను తప్పు అని చెప్పను గాని, ఇక్కడ ఈ మీ రాష్ట్రంలో ఒక న్యాయం, అలాగే ఆంధ్రప్రదేశ్ లో వేరొక న్యాయం అనేది ధర్మమా? ఎందుకంటే అక్కడేమో ఒకేసారి మాఫీ చేస్తాం, వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాం అని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించి కుటుంబానికి ₹1,50,000 అని చెప్పారు. ₹1,50,000కి ఏమో లేదు ఇన్స్టాల్మెంట్ లో చేస్తాం అని చెప్పేసి ఆ ఇన్స్టాల్మెంట్ లో 27,000 కోట్లు మాఫీ చేస్తున్నట్టు చూపించి బడ్జెట్ లో 4,000 కేటాయింపు చేసి కనీసం కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ అయితే మాత్రం సంపూర్ణంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఏదో ఒక 5,000 7,000 అకౌంట్లు వేసామన్నారు, అది వడ్డీకి సరిపోలేదు. మరి మీ నాయకుడికి ఇక్కడ ఎలా పోరాటం చేస్తున్నారు? ఇదే పోరాట పట్టుమని మీ నాయకుడు చెప్పి మేము మాటిచ్చాం, రైతులకేమో అక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పాలి కదా. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ రైతులకి ఆత్మహత్యలు ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు బాసటగా ఉన్నారు, అక్కడ కూడా ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. అక్కడ తెలుగుదేశం నాయకుడైతే మీ అధినాయకుడైతే ఏదో మాటలు గాడితో మబ్బు పెడుతున్నారు, మీకు ఆలోచించాలి కదండి. వినపడిందా రమణ గారు? వినపడిందా? చూపించి నా వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి, ఎకరానికి 40 లక్షలు సంపాదించుకుంటాను చెప్పని చూపించండు. సమాధానం చెప్పండి. రైతులు ఎక్కడ ఉన్నారండి రమణ గారు? ఏ హామీలో పెట్టుకోవడం లేదు. లోడ్ బడ్జెట్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అయినా గానీ అక్కడ ప్రభుత్వం ₹1,50,000 నిర్ణయించి 4 విడతలుగా ఇప్పటికే ₹80,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అవన్నీ పక్కన పెట్టి మమ్మల్ని అనడం ఏంది? మేము ఇక్కడ స్పష్టంగా తెలంగాణ పక్షాన ఉన్నాము. తెలంగాణ మేము గుర్తు రాష్ట్ర మిత్రులు అయినటువంటి వైఎస్ఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డిమాండ్ చేయమనండి, ఉద్యమం చేయమనండి, రాజులను పోరాటం చేయమని. డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ అది కూడా రిమాండ్ లో పోతుంది తప్ప మీ డిమాండ్ తో మా డిమాండ్ రిమాండ్ లో పంపిస్తున్నారు తప్ప మా వాదన వినిపించుకునే పరిస్థితి లేదు. పెట్టుబడులను కోల్పోయి ప్రాణాలు కోల్పోయారు. అలాంటి మీరు రైతు భరోసా యాత్ర మీడియా కవరేజ్ గురించా? రాజకీయము మీడియా ప్రచారం గురించా? హైదరాబాద్ అసెంబ్లీని
ఒక నిమిషం రమణ గారు, టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడితే అమెరికా నుండి రమణన్న రేవంత్ రెడ్డి గారు అమెరికా వేదికల ఆ రోజు టీవీలో ఏం చెప్పినారు? మేము రైతు రుణమాఫీ సాధ్యం కాదు, మేము రైతులను మోసం చేసి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేసినాము అని అడ్మిట్ అయిందా లేదా రేవంత్ రెడ్డి గారు? ఆయనను పక్కకు పెట్టుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధానం మోసం చేయడమే కదా రైతుల్ని. ప్రపంచంలో గానీ ఏ ముఖ్యమంత్రి కూడా ల్యాండ్ పూలింగ్ పేరు మీద 33 జగిత్యాలో వెళ్లి రైతులను సమీకరించకుండా బాధిత రైతులను వెంబడేసుకొని ధర్నాలు చేయకుండా ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఏం చేస్తున్నారు? మీడియా ముందు ప్రత్యక్షం అవడానికి హైదరాబాద్ లో మీరు ధర్నా చేయడం పెట్టము. కేసీఆర్ మాకు ఎగుమతులు రుణమాఫీ చేయవలసిందే, ఇచ్చిన హామీ ఇవ్వాల్సిందే. 1,15,000 కోట్లలో 8,500 crores జీవో ఇవ్వాల్సిందే. ఇచ్చినటువంటి కాంట్రాక్టుకు కట్టబెట్టేటువంటి 146 జీవో మెజరిఫికేషన్ జీవో నిన్న ఇచ్చింది 8 అక్టోబర్ నాడు. ఆ జీవోని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా. ప్రభుత్వ దళాన్ని భారతదేశ పౌరులుగా ఆ రాష్ట్రానికి వెళ్దాం, మీరు వస్తారా మా ఎంబడి? విజయవాడకు కూడా వెళ్ళి ఇదే రకమైన ధర్నా చేద్దాం, మాతో పాటు వస్తారా? టిఆర్ఎస్ పార్టీ జెండాలు పెట్టుకొని మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రైతాంగం గురించి కూడా పోరాటం చేద్దాం భారతదేశ పౌరులుగా. ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీట చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. జాతీయ పార్టీ అవునా కాదా? మీకు ఒకే విధానం ఉంటుందా? తెలంగాణ ఒక విధానం. మీ తెలుగుదేశం పార్టీ విధానము తెలంగాణలో ఒక తీరు, ఆంధ్రలో ఒక తీరా? మీ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీలా? మీరు అక్కడ చూడండి, మేము ఇక్కడ మా బాధ్యతను గుర్తుల తప్పకుండా మేము నివర్తిస్తాం. రైతుల పక్షాన ఉంటాం, రైతు ముందు కలిసి ముందుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేస్తున్నారా? ఈ బంధు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా ఈ విషయం మీద చేస్తున్నామని? నేను తెలుగుదేశం పార్టీ పరంగా నా రాష్ట్రంలో నేను నిర్ణయించుకునే అధికారం ఉంది. చంద్రబాబు నాయుడు గారితో నిమిత్తం లేదు మీకు. రమణ గారు ఒక్క నిమిషం. రమణ గారు నేను నిర్ణయం చేసిన రమణ గారు ప్రత్యేక హోదా వచ్చిందా? తెలంగాణలో మీకు ప్రత్యేక హోదా ఉందా? మీరు స్వయం ప్రతిపత్తిలోనా? ఒక్క నిమిషం ప్రకాశితులేనా రమణ గారు? స్వయం ప్రకాశితులు నేను అడుగుతా. ఒక్క నిమిషం రమణ గారు ఒక ప్రధానమైనటువంటి వ్యాఖ్య చేస్తున్నారు. నేను 76లో కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన నాకు స్వేచ్ఛ వచ్చిన మా నాయకుడు, మా రాష్ట్రంలో ఉండేటువంటి మా దయాకర్ రావు గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా మోత్పల్లి నరసింహులు గారు, మా రాతో రమేష్ గారు, మా పార్టీ పేరు సభ్యులు, మా పార్టీ అంతా కూర్చున్నాం. మేము నిర్ణయించుకున్నాం, ఇది వాస్తవం. ఇది ఒక అవాస్తవం నిరూపించినట్టయితే రాజకీయాలుగా తప్పకుండా చెప్పి సెలవు తీసుకుంటున్నా. అయితే ఇక్కడ రమణ గారు, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు రైట్ ఓకే ఒక మాట ఇక్కడ జనరల్ గా ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం బంధు కారణాలు ఏంటి? ఇక్కడ మాకు ఆంధ్రప్రదేశ్లో ఎలాగ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిపక్షాలన్నీ లేవనైతే సమస్యని. అవును, ఇక్కడ ప్రతిపక్షాలని కలిసి అక్కడ మీ వాళ్ళు కలుపుకోవట్లేదు. అక్కడ విషయం ఏంటంటే అక్కడ కలుపుకోవడానికి ఇక్కడ మాకు ప్రధాన శత్రువు ఇక్కడ రెండు ద్వంద్వ వైఖరి చేసి ప్రతిపక్షాల మీద నిందలు వేసి ఏదో రకంగా తప్పించుకునే పరిస్థితి తెలుగుదేశం వ్యవహరిస్తుంది. కాబట్టి తెలుగుదేశం ఉన్నది కాబట్టి ప్రధానంగా మేము ఈ పోరాటంలో డైరెక్ట్ భాగస్వామి ముందుకు వెళ్ళలేదు. కానీ ఈ బంధుకైతే మేము మద్దతు ఇస్తున్నాం ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే రైతుల తాలూకు ఆవేదన ఉంది అంతే. ఎందుకంటే అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం కాదు కదా. ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే ఒకే మ్యాండేట్ తో ఉండాలి, ఒకే మేనిఫెస్టోలు పెట్టినటువంటి ఉండాలి. అక్కడైతే రుణమాఫీ అయితే మాత్రం ఏమీ జరగలేదు, జరిగినట్టు బొమ్మ చూపిస్తున్నారు. బొమ్మ చూపించేటువంటి డొమ్మ కొట్టే కార్యక్రమం అక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు, ఎట్టి పరిస్థితులు అధికారంలోకి వచ్చేటప్పుడు ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పారు. అంతేనా ఆ రోజు విడతలుగా చేస్తామని ఆ రోజు చెప్పలే. ఈ రోజు మరి రైతుకు ఒక భరోసా ఇవ్వాలి కదా. ఆత్మహత్యలో పక్క రోజుకు 10 మంది 15 మంది పోతుంటే రైతులు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు అక్కడ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఆలయమో 5,000 కోట్లు కేటాయింపు పాత బకాయిల కోసం కేటాయించినప్పుడు మరి అక్కడ కూడా అది వర్తిస్తుంది. తెలుగుదేశం అక్కడ జీవో ఇచ్చారు కాబట్టి ఇక్కడొకటి అక్కడొకటి కాదు. అక్కడ ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ రుణమాఫీ చేయాలా, అక్కడ చేయట్లేదు, ఇక్కడ చెయ్యాలని ఇక్కడ వాదిస్తున్నారు. అంటే ఈ వాదన నేను తప్పని అనట్లేదు. బట్ ఇక్కడ ఏది చెప్పారో జస్టిఫికేషన్ అక్కడ కూడా ఇవ్వాలి కదా. వాళ్ళ రాష్ట్ర పాలసీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఒకటేందండి అక్కడ రాజకీయ అడ్వాంటేజ్ అండి, కావాలన్నప్పుడు మద్దతు ఇవ్వచ్చు, అక్కర్లేనప్పుడు మద్దతు కోసం కాదు. నేనేమంటే ఇక్కడ ఇష్యూ ఈ రోజు ఉన్నటువంటి బంద్ ఏదో మనం ఇష్యూ చేస్తున్నామో అది కేవలం 2 పాయింట్ల మీద, ప్రైవేట్ లోన్స్ మోరటోరియం ఒకటి ఏకకాల చెల్లింపు ఒకటి, దీని మీద వచ్చినటువంటి ఒక రైతుల కష్టాల మీద. ఇప్పుడు దీనికి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన లేకుంటే కేంద్రంలో బీజేపీ పరిపాలన ఇటువంటి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో జరగట్లేదా? చంద్రబాబు నాయుడు చెప్పి చేస్తున్నారు.
ఈ వాదన ఏదైతే ఉన్నదో దాన్ని పసిలేను అంటే ఎంటీ మేక్ మోర్ నాయిస్ అన్నట్టు మీకు ఆన్సర్ లేక అది ఇది అని చెప్పేసి చెప్పడం కాదు ఇక్కడ స్పష్టమైనటువంటి శ్రీనివాస్ గారి ఫస్ట్లైన వాదనే ఇప్పుడు 65 మాట్లాడితే మాకు కేంద్రం చేయట్లేదు లేకుంటే చంద్రబాబు అడ్డం పెడుతున్నాం ఇవి తప్ప వేరే వాదన లేదు వీళ్ళు టీడీపీ అంటున్నాం టీడీపీ అనే అధికారము అసలు మీదే టీడీపీ ఎక్స్టెండ్ పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళేనా మీ మంత్రులు వాళ్ళేనా చెప్పండి పేర్లు తీయండి సగం మంది కదా ఉద్యమంలో పాల్గొన్నాం మీకేం లేదు విలువ అక్కడ వేరే పార్టీ నుంచి ఇంతమంది లక్ష్మగా చెప్పినట్టు ఉద్యమానికి వ్యతిరేకమైన మంత్రులు చేస్తే అక్కడ మీరు మాట్లాడుతున్నారండి అక్కడ ఇక్కడ ఒక్కటే విషయం ఏంటంటే మీరు హైదరాబాద్ బంద్ ఏం చేస్తారు ఇది వాదన హైదరాబాద్ లో మినిస్టర్స్ ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మినిస్ట్రీ కేంద్రం ఉంది ఇక్కడ బాధ్యత మనం తీసుకోవాలి రైతులు ఏం చేస్తారు చెప్పండి మీరు బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదు కానీ ఈ తెలంగాణలో రుణమాఫీ ఏకకాలంలో చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ను సమర్థిస్తారా అంటే 65% మంది సమర్థిస్తామని 30% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.